హాయ్ అండి, నేను మీ ప్రతిమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈవేళ మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ 65 అండి. దీని ప్రాసెస్ ఎలాగో నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ మష్రూమ్ అనేది ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండ్ హెవీ ఫైబర్ కంటెంట్ అనమాట. సో మనం కర్రీస్లానే కాకుండా ఇలా వెరైటీగా కూడా స్నాక్స్ లాగా ట్రై చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ చూసేద్దామా? మరి మార్కెట్ నుండి తెచ్చుకుని ప్యాక్ క్వాంటిటీ అయితే 200 గ్రామ్స్ అండి. దీన్ని ఈ మష్రూమ్ అనేది ఎలా క్లీన్ చేసుకోవాలో సింపుల్ మెథడ్ ఒకటి చెప్తాను. ఈ మష్రూమ్స్ని ఒక బౌల్లో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత వేరే బౌల్తో వాటర్ తీసుకుని స్టవ్ మీద ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలి. బాగా వాటరు, హాట్ వాటర్ లాగా. ఆ వాటర్ తీసుకొచ్చి ఈ మష్రూమ్స్లో పోసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఆరిన తర్వాత కొంచెం కలిగి తిప్పుకున్నట్టయితే మొత్తం అంతా అడుక్కి దిగిపోద్దండి. దీనిలో ఉన్న మట్టి అంతా. దీన్ని స్ట్రైనర్లో వేసేసుకుని వడకట్టేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి అన్నమాట మష్రూమ్స్. 2-3 times ఎక్కువసేపు నీళ్ళతో అది కడగక్కర్లేకుండా చక్కగా నీట్గా వచ్చేస్తాయి. మీకు ఇంకా ఏమన్నా కొంచెం డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి కోల్డ్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకోండి. అంతే, సింపుల్ అనమాట. ఇది మష్రూమ్స్ క్లీన్ చేసుకోవటానికి చాలా సింపుల్ మెథడ్ ఇది. ఇప్పుడు ఇలాగే కోల్డ్ వాటర్లో కడిగేసుకొని తీసేసుకుంటే క్లీన్ అయిపోతాయండి మష్రూమ్స్. వీటిని తీసేసుకుని వేరే చాపింగ్ బోర్డ్ మీద వేసుకుని మష్రూమ్ 65కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పీసెస్గా కట్ చేసుకుని చూద్దాము. వాటర్లో అస్సలు ఎంత కూడా మట్టి లేకుండా తీసేసాము. ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ పాట్ ఉంటుంది కదా మష్రూమ్స్కి, అది మాత్రం కొద్దిగా తీస్తే సరిపోద్దండి. ఇంకేమీ వేస్ట్ ఉండవు అనమాట ఇందులో మష్రూమ్లో. ఆ స్టార్టింగ్ పాట్ కొద్దిగా తీసి, బాగుంటే అక్కర్లేదు, లేకపోతే కొంచెం నలిగినట్టుంటే ఆ పాట్ తీసేసుకుని ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఆ బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దానికి మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి చెప్తాను మీకు. 1 teaspoon అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1.5 teaspoon కారం, 1.5 1 స్పూను సాల్ట్. కొంచెం తగ్గించేసుకోండి, ఎందుకైనా మంచిది, తర్వాత చూసుకోవచ్చు. 1.5 స్పూన్ గరం మసాలా కారం ఈక్వల్ 1.5 స్పూన్ అనమాట. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి. కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కర్రీ లీవ్స్, కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్. మసాలాలంతా ముందు ప్రిపేర్ చేసుకోవాలంటే తర్వాత ఫ్లవర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది రైస్ ఫ్లవర్ అనమాట. ఇది 1 టేబుల్ స్పూను వరిపిండి అనమాట. ఇది బేసన్ పౌడర్ ఫ్లోరు. ఇది 1 టేబుల్ స్పూను అంటే శనగపిండి. తర్వాత కార్న్ ఫ్లోరు 1 టేబుల్ స్పూను అంటే మొక్కజొన్న పిండి. కార్న్ ఫ్లోర్, బేసన్ ఫ్లోర్, వరిపిండి 3 ఈక్వల్ అనమాట టేబుల్ స్పూన్స్. కొద్దిగా లెమన్ ఫ్యూ డ్రాప్స్ అనమాట, 4 drops. 1 pinch ఫుడ్ కలర్ అండి, రెడ్ ఫుడ్ కలర్ వేసాను. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్, అది ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ మసాలా అంతా బాగా కలిపేసుకోవాలి. మిక్స్ చేసుకుని దీనిలో మష్రూమ్ పీసెస్, మనం పక్కన పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ ముందు మసాలా అంతా బాగా మిక్స్ చేసుకుంటే ఈ మష్రూమ్ పీసెస్కి ఈవెన్గా పడతాయి అన్నమాట. టేస్ట్ అంతా ఈక్వల్గా వస్తుంది. అప్పుడు ఈ మష్రూమ్స్ కూడా వేసేసి బాగా కలిసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మష్రూమ్స్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి చాలా కొంచెం పడుతుంది, 1 స్పూన్ పడుతుంది అంతే. చూసేసుకోండి, కన్సిస్టెన్సీ చూశారు కదా. అలా అని రన్నింగ్ ఫ్లోలో ఉండకూడదు, పిండి అనేది అతుక్కోకుండా ఉండకూడదు. చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అలా పిండి చూస్తున్నారుగా, కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, అది అలా ప్రిపేర్ చేసుకుని ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు డీప్ ఫ్రైకి ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి బాండి పెట్టుకోండి. పక్కన అంటుకోకుండా వీలుగా వేగటానికి బాగుంటుంది, అందుకని పెద్దదే పెట్టాను నేను. డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో ఆయిల్ మరిగించుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మష్రూమ్తో ఏ డిష్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ డిషెస్ అనమాట మష్రూమ్ అనేవి. ఇప్పుడు ఆయిల్ కాగిందేం చూద్దాము. కాగిపోయిందండి.
ఈ పీస్ పక్కకి తీసేద్దాం. ఇప్పుడు మనం 65 ప్రిపేర్ చేసుకుందాం. ఒక్కొక్క మష్రూమ్ పీస్ అలా దూరంగా వదులుకోవాలండి బాండీలో. ఇప్పుడు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లోకి, ఎందుకంటే అన్నీ ఈవెన్గా వేగాలంటే హై ఫ్లేమ్లో ఉంటే కొన్ని వేసేపటికి వేగిపోతాయి, కొన్ని వెనకుండిపోతాయి కదా. అలా కాకుండా మీరు ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకున్నారంటే అన్నీ వేసిన తర్వాత అప్పుడు హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న ఇబ్బంది ఉండదు. ఇవన్నీ వేగేటట్టుగా జాలి గరిటెతో అలా కలిపి తిప్పుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది కదా మీకు. సో టేస్టీ అండ్ ఈజీ మష్రూమ్ 65 అయితే రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారు కదా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నౌ. వేగిపోయినాయండి ఇవి మష్రూమ్స్ అనేవి మాత్రం ఒక 5 మినిట్స్ వేగాలండి, అప్పుడే క్రిస్పీ అనేవి వస్తాయి. మీకు తెలుస్తుంది, వేగుతూ ఉంటే కలర్ చేంజ్ తెలుస్తుంది, క్రిస్పీనెస్ కూడా అర్థమవుతుంది. అయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో టిష్యూ నాప్కిన్ వేసి అది ఆయిల్ విడిచేటట్టుగా సెపరేట్ చేసేసుకునేటట్టుగా వేసుకోవాలండి. జాలి గరిటెతోటి ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా పిండి మిగిలిపోయిందండి, దాన్ని వేస్ట్ చేయటం ఎందుకు, అందుకే పైన గార్నిషింగ్ కూడా ఉంటుంది కదా. ఒక జీడిపప్పు 10 జీడిపప్పు పలుకులు తీసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది కూడా అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకున్నప్పుడు పైన డెకరేషన్కి ఉంటుంది. నేనైతే ఈ ప్రాసెస్లో ఇలాగే చేసి చూపించాను కదా మీకు, మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఈజీ మష్రూమ్ 65 అయితే రెడీ అయిపోయింది. ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసుకుని డెకరేషన్కి నేను చూసారు అలా చేశాను. జీడిపప్పు, కొరియాండర్ లీవ్స్, టమాటా కేచప్, మష్రూమ్ పకోడీ కాదు, మష్రూమ్ 65. ఏదైనా ఒకటేలేండి, పకోడీ అన్న 65 అన్నీ ఒకటే ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.